Hi aspirants, so let's see the Hindu vocabulary of January 17. So first word వచ్చి commendable. సో commendable అంటే ఏంటి అని అంటే ప్రైజ్. ఓకే, ప్రైజ్ కానీ అడ్మైరేషన్, సో ఎవరినైనా పొగడము, సో ఎవరినైనా చూసి అడ్మైర్ అవ్వడము. ఓకే, సో అవన్నీ కూడా మనకి కమెండబుల్ అని అంటాము. నెక్స్ట్ ల్యాబ్స్. సో ల్యాబ్స్ అంటే ఏంటి అని అంటే టెంపరీ ఫెయిల్యూర్ అనమాట. ఇది మనం ఎక్కువగా సైంటిఫిక్ దాంట్లో మనకి యూజ్ చేస్తుంటాము ఈ యొక్క టర్మ్ అనేది. సో ల్యాబ్స్ అంటే ఏంటి? టెంపరీ ఫెయిల్యూర్. ఓకే, నెక్స్ట్ వర్డ్ డిస్పర్స్. సో ఇది మనం ఎప్పుడు వినే ఉంటాం మన డైలీ లైఫ్ లో. సో డిస్పర్స్ అంటే ఏంటి? ఇప్పుడు అసెంబ్లీలో ఉన్నాం, ప్రేయర్ లో, స్కూల్ టైంలో. సో ఏం చెప్తుంటారు? డిస్పర్స్ అంటున్నా. డిస్పర్స్ అంటే ఏంటి? గ్రూప్ గా ఉన్న వాళ్ళు, అది హ్యూమన్స్ కి యూజ్ చేయొచ్చు అండ్ ఆల్సో సైంటిఫిక్ గా రేస్ స్కాటర్ అవుతాయి, సో డిస్పర్స్ అవుతాయి. సో ఇలా కూడా మనం మనుషుల్ని డిస్పర్స్ అవుతుందని మనం యూజ్ చేయొచ్చు. అంటే విడివిడిగా, అంటే ఎవరికి వాళ్ళు వెళ్ళిపోమని చెప్పి దాని అర్థం డిస్పర్స్ అంటే. ఓకే, సో రేస్, స్కాటరింగ్ రేస్, సో డిస్పర్స్ అయ్యాయి, స్కాటర్ అయ్యాయి. సో ఇలా కూడా మనం యూజ్ చేస్తూ ఉండొచ్చు. నెక్స్ట్ స్టంపేడ్. సో ఇది లైక్ క్రౌడ్. అంటే క్రౌడ్ అనేది ఒక్కసారిగా పెరిగిపోయింది. సో మనం రీసెంట్ గా జరిగిన మన తిరుమలలోని రష్ అనేది ఒకసారిగా పెరిగింది టికెట్స్ ఇచ్చేటప్పుడు. ఓకే, వైకుంఠ ఏకాదశి అప్పుడు వైకుంఠం టికెట్స్ ఇచ్చేటప్పుడు రష్ అనేది పెరిగిపోయింది సడన్ గా ఒకసారిగా అని అంటుంటాం. సో దాన్ని మనం ఇంగ్లీష్ లోని ఒక సింగిల్ టర్మ్ లో చెప్పాలి అని అంటే ఈ యొక్క వర్డ్ ని యూజ్ చేసి చెప్పొచ్చు. సో దీని మీనింగ్ కూడా అదే అనమాట. రష్ అనేది క్రౌడ్ ఒకసారిగా తీవ్రం అయిపోవడం, ఒకసారిగా పెరిగిపోవడం. ఇవి మనం జనరల్ గా చూస్తుంటాం బయట ఎక్కడైనా సరే, లైన్స్ పెట్టినప్పుడు క్రౌడ్స్ లోని జరుగుతూ ఉంటుంది. సడన్ గా ఒక్కసారిగా పెరిగిపోతూ ఉంటారు. సో ఇది ఈరోజు ది హిందూ వొకాబులరీ. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి అండ్ లైక్ అండ్ షేర్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.